శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మనం బియ్యంతో చేసే వశీకరణ తంత్రం గురించి చూద్దాం. ఈ వశీకరణ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలా చేయాలి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, వశీకరణలు ఒకప్పుడు మంచి కోసం మాత్రం ఉపయోగించేవారు, కానీ కొంతమంది నేర్చుకుని చెడు కోసం కూడా ఉపయోగిస్తున్నారు. వశీకరణాలు ఎప్పుడూ కూడా మంచి కోసమే చేయాలి తప్ప చెడు కోసం ఎప్పుడూ చేయరాదు. అయితే ఈరోజు చెప్పబోయే వశీకరణం అనేది మనకి బాగా ఇష్టమైన వారు మనల్ని ద్వేషించడం కానీ, లేదంటే మనం ప్రేమించిన వారు మనల్ని ద్వేషించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఈ తంత్రం చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆదివారం రోజు మాత్రమే చేయాలి. మనకు దగ్గరలో ఉన్న చెరువు కానీ, కాలవ కానీ, అలాగే వాగులు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాని దగ్గరకు వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళి బియ్యం చేతిలో పట్టుకుని తర్వాత దాన్ని మీ తలపైగా 7 సార్లు తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ ఈ బియ్యాన్ని ఇలా చేతిలో పట్టుకొని మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని, అంటే మీకు ఎవరైతే సొంతం కావాలనుకుంటున్నారో, మీకు అనుకూలంగా మారాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరుని 351 సార్లు మీరు తలుచుకోవాలి. చేతిలో పట్టుకొని ఇలా తలుచుకున్న తర్వాత వాటిని ఆ పారే నీటిలో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయాలి. ఇలా చేయడం ద్వారా కేవలం ఒక్క రోజులోనే వాళ్ళు మీకు అనుకూలంగా మారతారు. ఈ వశీకరణ తంత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. ఇలాంటి వశీకరణాలు ఎప్పుడూ కూడా మంచి కోసం మాత్రమే ఉపయోగించండి. చెడు కోసం ఉపయోగిస్తే చెడు చేసిన వారికి చెడు తగులుతుంది. కాబట్టి మంచి కోసం ఉపయోగించండి. ఈ బియ్యంతో చేసే వశీకరణం అనేది చాలా అద్భుతమైన వశీకరణం. ఖచ్చితంగా ఇలా చేసినట్లయితే మీకు ఎవరైతే ఇష్టమైన వారు ఉన్నారో వారు ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారతారు.